టార్గెట్ గ్రూప్ 2 మిషన్ ఇన్స్టిట్యూట్ గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్కి సంబంధించి కరెంట్ అప్డేట్స్, అలానే టాపిక్ వైజ్ టెస్ట్లు, అలానే సెమీ గ్రాండ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అయితే ఇప్పటికే దాదాపుగా 100కి పైగా టెస్టులు పూర్తి చేయడం జరిగింది, అప్లోడ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి కరెంట్ అప్డేట్ టెస్టులు కూడా పెట్టడం జరుగుతుంది. సో ఒకసారి కరెంట్ అప్డేట్ టెస్టుల్లో కొన్ని ప్రశ్నలు చూడండి. సాయిల్ హెల్త్ కార్డు పథకం 2022-23లో ఏ పథకంలో భాగంగా విలీనం అయ్యి సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ అనే పేరుతో పిలువబడుతుంది? ఇది మనకి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీలో భాగంగా ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. సో మనకి ఇప్పుడు ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే కనుక చూసుకున్నట్లయితే ఇందులోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, సాయిల్ హెల్త్ కార్డ్ and soil health management schemes were merged under Rashtriya Krishi Vikas Yojana from 2022-23 and named as a soil health fertility component. ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, ఇది RKVY. అలానే నెక్స్ట్ ఇంకో ప్రశ్న చూడండి. ఎంపాక్స్ గురించి క్రింది ఉన్న ప్రకటనలు పరిగణించండి. SNT అప్డేట్లో భాగంగా అడుగుతూ ఉంటాడు. ఎంపాక్స్ అంటే ఇది వైరస్ వలన కలిగే వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాధి అని చెప్పేసి అంటున్నాడు. సో కాబట్టి ఎంపాక్స్ అనేది వైరస్ వల్ల కలిగే వ్యాధి అంటే ఎస్. అలానే ఇది లైంగికంగా సంక్రమిస్తుంది, అలానే ఇది ఒక అంటువ్యాధి. మనకి సిలబస్లోనే అంటువ్యాధుల గురించి ఇచ్చాడండి, కంపల్సరీగా కూడా దీని గురించి బిట్టుపడడానికి అవకాశం ఉంది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఈ వ్యాధి నివారణకి ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో రాలేదు. సో ఇట్స్ ఏ రాంగ్ స్టేట్మెంట్. సో కాబట్టి ఇక్కడ 1, 2 మాత్రమే సరైనవి. సి ఇస్ ద రైట్ ఆప్షన్స్. ఇక్కడ చూడండి ఒకసారి కీ ఫ్యాక్ట్స్, మనకి WHO ఇచ్చిన గైడ్ లైన్స్ చూద్దాం ఒకసారి. ఎంపాక్స్, ప్రీవియస్లీ నౌన్ యాజ్ మంకీ పాక్స్, ఈజ్ ఏ వైరల్ ఇల్నెస్ కాజ్డ్ బై ది మంకీ పాక్స్ వైరస్. ఇప్పుడే కదా చెప్పుకుంది, వైరస్ ద్వారా సంక్రమిస్తుంది, ఇది ఒక అంటువ్యాధి. అలానే ఈ వ్యాధి నివారణకి మనకి WHO ప్రీ క్వాలిఫైస్ ఫస్ట్ వ్యాక్సిన్ కూడా వచ్చింది, ఇది సెప్టెంబర్లోనే వచ్చింది. ఇది ద MVABN వ్యాక్సిన్. ఇదే కాదు, చాలా వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. తర్వాత దేశ సర్వోన్నత న్యాయస్థానం యొక్క 8వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. ఇది ఇటీవల అప్డేటు, మనకందరికీ తెలుసు, పాలిటీ అప్డేటు. చంద్రచూడ్ 50వ CJIగా పనిచేస్తే ఇతను 51వ CJIగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇటీవలే నియమితులయ్యారు. సో ఇది దీనికి సంబంధించి. అలానే నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత శాతం మంది జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు? అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇది ఏపీ ఎకానమీలో అప్డేట్. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వ్యవసాయ బడ్జెట్ ప్రసంగంలో భాగంగా శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారు 11వ తారీఖు 11వ నెలన ఆ రోజునే అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రసంగం చేశారు. దానికి సంబంధించిన అఫీషియల్ ఇది. ఇందులో ఇక్కడ ఉంది చూడండి, దేశానికే అన్నపూర్ణగా పేరుగాంచిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి వ్యవసాయ రంగం వెన్నెముక వంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62% జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు, 62%. సో కాబట్టి 62%. ఇది దీనికి ఆన్సర్. నెక్స్ట్ 10వ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది అంశాలని పరిశీలించండి. భారతదేశం ఆక్వా రంగంలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది అంటున్నాడు. ఎస్, ఇట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్. భారతదేశం చేపల ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉందంటున్నాడు. ఇట్స్ ఎ రైట్ స్టేట్మెంట్. ఆక్వా రంగం అంటే చేపలు, రొయ్యలు, ఇతరత్ర సముద్ర ఉత్పత్తులు మొత్తం కూడా వస్తాయి. అలానే కేవలం చేపల ఉత్పత్తిలో కనుక చూసుకున్నట్లయితే ఇది 3వ స్థానంలో ఉంది భారతదేశం. అలానే ప్రపంచంలో చేపల మొత్తం ఉత్పత్తిలో
మొత్తం 100% అనుకుంటే ప్రపంచంలో చేపల మొత్తం ఉత్పత్తి, అందులో ఓన్లీ ఇండియా భారతదేశం 8% వాటా కలిగి ఉంది అంటున్నాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అంటే 1, 2, 3 సరైనవి, అన్నీ కూడా సరైనవి. ఇక్కడ మనకి వరల్డ్ ఫిషరీస్ డే జరిగింది 2024. వరల్డ్ ఫిషరీస్ డే ప్రతి సంవత్సరం కూడా 21 నవంబర్న జరుపుతారు. అందులో భాగంగానే 2024లో సో ఇక్కడ న్యూఢిల్లీలో సుష్మా స్వరాజ్ భవన్లో జరిగింది. ఇందులో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 స్టేట్మెంట్లకు సంబంధించిన అంశాలని ప్రకటన చేసింది. ఏంటంటే, సో ఇండియా ర్యాంక్స్ సెకండ్ ఇన్ ద ఆక్వాకల్చర్ ఇండస్ట్రీ. ఇండియా అనేది 2వ స్థానంలో ఉంది ఆక్వాకల్చర్ ఇండస్ట్రీలో. అలానే ఇండియా ఈజ్ ద వరల్డ్స్ 3rd లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్. చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. 3వ అతిపెద్ద దేశం మంది. అలానే అకౌంటింగ్ ఫర్ 8% ఆఫ్ టోటల్ గ్లోబల్ ప్రొడక్షన్. మొత్తం ఉత్పత్తిలో 8% వాటా మన భారతదేశం నుంచే ఉంది చేపల ఉత్పత్తిలో. సో అలానే ఇక్కడ ఇట్ ఈజ్ ఆల్సో ద 4th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఫిష్ అండ్ ఫిషరీ ప్రొడక్ట్స్. అంటే ఎక్స్పోర్ట్ విషయంలో 4వ స్థానంలో ఉంది. ఏది ఫిషరీస్ ఎక్స్పోర్ట్ విషయంలో. సో కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.